నమస్కారం. ఈ వారం కన్యరాశి వార ఫలితాల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ నెల 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఈ వారం కన్యరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆలోచనలు ఎక్కువగా ఉండే సమయం ఇది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ఆత్మవిశ్వాసం కొద్దిగా తగ్గినట్టు అనిపించవచ్చు, కానీ శాంతంగా ఉండటం వలన సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగ విషయాల్లో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. కొత్త బాధ్యతలు మీపై పడే అవకాశం ఉంది. మీ కష్టానికి ఉన్నతాధికారి నుండి గుర్తింపు వస్తుంది, కానీ సహోద్యోగులతో చిన్న చిన్న వివాదాలు రావచ్చు. మాటలపై నియంత్రణ అవసరం. వ్యాపారస్తులకు ఈ వారం జాగ్రత్త అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించాలి. లాభాలు నెమ్మదిగా వస్తాయి. అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పాత బకాయిలు తిరిగి వస్తాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. డబ్బు ఆదా చేయటం మంచిది. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. ఇన్వెస్ట్మెంట్లో జాగ్రత్త అవసరం. స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. కుటుంబ విషయాల్లో శాంతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. కొన్ని పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. వృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రేమ జీవితంలో మార్పులు కనిపిస్తున్నాయి. జంటల మధ్య అర్థం చేసుకునే స్వభావం పెరుగుతుంది. కొన్ని అపార్థాలు తొలగిపోతాయి. వివాహ యోగం ఉన్నవారికి మంచి సమాచారం వస్తుంది. కొత్త సంబంధాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ వారం శ్రమ ఎక్కువగా ఉంటుంది. పరీక్షలపై దృష్టి పెట్టాలి. మంచి ఫలితాలు రావడానికి కృషి అవసరం. అలసత్వాన్ని దూరం పెట్టాలి. గురువుల సలహాలు తీసుకోవటం మంచిది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. సమయానికి ఆహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా, ధ్యానం చేయటం మంచిది. ప్రయాణాలకు అనుకూలమైన సమయం కాదు. అత్యవసర ప్రయాణాలు మాత్రమే చేయాలి. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. చిన్న ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్లానింగ్తో ముందుకు వెళ్ళటం మంచిది. ఈ వారం భక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు చేయటం మంచిది. దానం చేయటం వలన శుభ ఫలితాలు వస్తాయి. మంత్రాలు జపించటం వలన మనశ్శాంతి లభిస్తుంది. గురువుల ఆశీస్సులు తీసుకోవాలి. సామాజికంగా మీకు గౌరవం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో మంచి పేరు వస్తుంది. మీ ప్రతిభ బయటపడుతుంది. ఈ వారం ముఖ్యమైన సూచనలు ఇవి. ఆవేశాన్ని తగ్గించుకోండి. సహనం పాటించటం మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం కూడా ముఖ్యం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ధన వ్యయాన్ని నియంత్రించాలి. అదృష్ట రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రోజు బుధవారం. ఇక పరిహారాల విషయానికి వస్తే బుద్ధుడికి సంబంధించిన పూజలు చేయండి.
వినాయకుణ్ణి ఆరాధించండి. పచ్చని దుస్తులు ధరించడం మంచిది. దానం చేయటం వల్ల శుభప్రదం. విద్యార్థులకు పుస్తకాలను దానం చేయండి. ఈ వారం మీరు కొత్త లక్ష్యాలు పెట్టుకునే అవకాశం ఉంది. మీ ప్రతిభను చూపించడానికి మంచి సమయం ఇది. సద్వినియోగం చేసుకోవటం మంచిది. కొన్ని పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది, కానీ ఫలితం మంచిదే వస్తుంది. స్నేహితులతో కలిసి చేసే పనులు విజయవంతం అవుతాయి. మీ మాటల ద్వారా ఇతరులను ప్రభావితం చేయగలుగుతారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. మీ ఆలోచనలను ప్రాక్టికల్గా మార్చేందుకు ప్రయత్నించండి. కష్టపడి పనిచేస్తే మంచి అవకాశాలు మీ వైపు వస్తాయి. పాత పరిచయాలు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంది. మీపై ఉన్న నమ్మకం పెరుగుతుంది. ఈ వారం మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద మార్పులకు దారితీస్తాయి. ఆత్మపరిశీలన చేసుకునే సమయం ఇది. పాజిటివ్ ఆలోచనలు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి. దైవభక్తి మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈ వారం మీరు సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. అనవసర విషయాలపై ఎక్కువగా ఆలోచించకుండా ఉండండి. కొత్త ఆలోచనలు మీకు కొత్త దారిని చూపుతాయి. మీ లక్ష్యాలపై ఫోకస్ పెంచుకోవాలి. పరిస్థితులకు అనుగుణంగా మారటం నేర్చుకోవాలి. సహచరుల సహాయం తీసుకోవటం వలన ముఖ్యమైన పనులు సులభంగా అవుతాయి. చిన్న విరామం తీసుకోవటం వలన మీకు శక్తి పెరుగుతుంది. పరిశ్రమలతో ముందుకు సాగితే విజయం ఖాయం. మీ కుటుంబం మీకు బలం అవుతుంది. ఈ వారం మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. మొత్తం మీద ఈ వారం మీకు అభివృద్ధికి దారితీసే కాలం అవుతుంది. ఈ రాశి ఫలితాలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.